అవకాశం కూడా ఇవ్వకుండా విను విను అంటూ కూడా ఏకవచనంతో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎటువైపు వెళ్తోంది, దేనికోసం జరిగింది, మీరేమనుకుంటున్నారు? ఇంకా రామారాజు ఆయన నిజంగానే రాముడు ఆదర్శం అయితే ఇది కాదు పద్ధతి. మన సంస్కృతిలో ఉంది వాదం సంవాదం అనేది ఉంది. రాముడిని ఆదర్శం తీసుకున్నప్పుడు రాముడు ఏం చేసిండంటే ఎవరి మీద డైరెక్ట్ దండయాత్ర చేయలేదే, వాళ్ళకి అవకాశాలు ఇచ్చిండే. తర్వాత రామరాజ్యం ఎట్ట ఏర్పడుతుంది, సమాజాన్ని మొత్తం కూడా ఎన్నో సంస్కరించుకుంటుపోవాలి. కానీ రాముడిలో ఎక్కడున్నాయా పోయి కొట్టింది, రాముడు నన్ను దూషించింది చూపెట్టండి. ఆయన ఆదర్శమూర్తి. దాని కాకుండా మీరు ఏకవచనాలకు ఆ పెద్ద వ్యక్తిని మీకంటే వయసులో చాలా పెద్ద ఆయన మీరు ఉండొచ్చు, మీరు కొన్ని సెక్షన్లు చెప్తున్నారు. నిజం ఇన్ని సెక్షన్లు నీకు తెలిసినప్పుడు మరి ఒకరి మీద చేయి చేసుకోవద్దని నీకు తెలియదా? ఒకరి దగ్గర పోయి దాడి చేయొద్దని తెలియదా? ఒక ఇంటికి పోయి నువ్వు వాళ్ళ ఇంట్లో ట్రెస్ పాస్ అయితే తప్పని తెలియదా? ఇది ఎక్కడ పద్ధతి, ఇది ఎక్కడ రామరాజ్యం? రామరాజ్యం ఇట్లాంటిది సహించదు. ముందు నువ్వు నిన్ను సంస్కరించుకో, నువ్వు ఆదర్శవంతంగా జీవించు. నిన్ను చూసి నలుగురు నేర్చుకోవాలి, కానీ నిన్ను చూసి ఈ విధంగా నిన్ను హింసించుకోవడం కానీ నిన్ను హేట్ చేయడం కానీ మాత్రం జరగవద్దు. కాబట్టి ఆయన చేసింది చాలా తప్పు. ఒక సభ్య సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయనకు ఆతంకవాదులకు ఇంకెక్కడ కూడా భేదం లేదండి. ఒక ఆతంకవాదిగానే ఆయన ప్రవర్తించింది, కానీ నిజంగా ఆదర్శవాదిగా మాత్రం ఆయన ప్రవర్తించలేదు. అందులో రాముడి పేరు చెప్పుకోవడానికి మాత్రం ఆయనకి ఎటువంటి అర్హత లేదు. ఓకే, రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అశోక్ గారు. ఎస్ రవికిరణ్ గారు, ఏంటి రంగరాజన్పై దాడి ఎవరు ఊహించినటువంటి ఘటన మనకి తెలంగాణలో. చిలుకూరి బాలాజీ అంటేనే వీసాకి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ బాలాజీ అంటే ఆ గుడికి వెళ్ళి మొక్కుకొని ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మేము కూడా ఉన్నాం, మనం కూడా ఉండే ఉంటాం. ఏదో ఒక రోజు ఆ టెంపుల్కి వెళ్ళాము, దర్శించాము.